ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఉదయకాల సమయంలో అందరికి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్. చూడండి, చాలా విషయాలలో రోజు దేవుడు అద్భుతంగా మనందరితో మాట్లాడుతూ మనల్ని సమాధానం, సంతోషముతో ఆయన నింపుతూ నడిపిస్తూ వస్తూ ఉన్నారు. చూడండి, దేవుని మాటల ద్వారా మనం ఎంతగానో దీవించబడుతూ ఉన్నాం. నిజమే కదా, దేవుని మాటలు మనల్ని బ్రతికిస్తాయండి. దేవుని మాటలు మనల్ని ఒక నూతనమైన కృప చేత నింపుతూ ఉంది. దేవుని మాటల ద్వారా మనం ఒక నూతనమైన బలాన్ని మనం పొందుకుంటూ ఉంటాం. ఈ ఉదయకాల సమయంలో కూడా ఇలా ఉదయాన లేచి మొదటి స్థానము ఈ రోజులో మొదటి మాటను దేవునితో మాట్లాడుతూ ఆయన మాటల్ని ధ్యానిస్తూ అనేకమైన విషయాలు నేర్చుకుంటూ మన బ్రతుకులను మార్చుకుందాము. ఇంకెందుకు ఆలస్యం, ఈ ఉదయం ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు 27వ కీర్తనలో 14వ వచనం. ధైర్యం తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదండి. ధైర్యం తెచ్చుకొని మన హృదయాలను నిబ్బరంగా ఉంచుకోమని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఆమేన్. చూడండి, అలాగే యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండాలి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఉదయకాల సమయంలో కొద్దిగా మనము ఊహించినట్లుగా కొన్ని కార్యాలు జరగట్లేదని అధైర్యపడుతూ ఉంటాం కదా, లేకపోతే చాలా బలహీనం అయిపోతూ ఉంటాం, శక్తిహీనం అయిపోతూ ఉంటాం. ఇంకెప్పుడు జీవితంలో జరుగుతుందో జరగదో ఇలా అనేకమైన విషయాలు సందేహమే, అనేకమైన విషయాలలో చాలా వేదన పెట్టుకుంటూ ఉంటాం. అయితే దేవుడు అంటున్నారు, లేదు, కనిపెట్టి ఉండు, ఇదిగో ధైర్యముగా ఉండు, నిబ్బరంగా ఉండు. ఆమేన్. ఖచ్చితంగా ఆ కార్యాన్ని నేను చేయగల సమర్థుడును అని దేవుడు అంటున్నారు. చూడండి, ఉదయకాల సమయంలో ఏ విషయాలతో బాధపడుతూ ఉన్నారు, ఏ విషయాల్లో ధైర్యంగా ఉన్నారు, బాధపడకండి ప్రియ సహోదర సహోదరు, దిగులు పడకండి. దేవుడు ప్రతి విషయాన్ని మన జీవితంలో ఆయన జరిగించబోతూ ఉన్నారు. మనుషులు అనొచ్చు, నీ వల్ల కాదు, నీ వల్ల జరగదు, నీ జీవితం ఇంతే, ఇంకా నీ జీవితం ఎందుకు పనికిరాని జీవితమేనని. కాదండి, దేవుడు అద్భుతమైన దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఆయన నోటి మాటలో ఎంత అద్భుతమైన శక్తి ఉందో తెలుసా? ఆయన అవును గాక జరుగును గాక అని ఒక మాట పలికితే సమస్తము జరిగింది కదా ఈ లోకంలో. దేవునికి అంత శక్తి ఉంది కదా. మన జీవితంలో శక్తి గల దేవుడు తన కార్యం జరిగించలేదా? ఖచ్చితంగా జరిగిస్తారు. ఆయన వాగ్దానం చేశారు. ఆ వాగ్దానం ఖచ్చితంగా మన జీవితంలో నెరవేర్చబడుతుంది. ఏ విషయాలతో చాలా బలహీనలుగా పోరాటాల మధ్యలో ఉన్నారు, ధైర్యం తెచ్చుకోండి, నిబ్బరంగా ఉండండి. ప్రభు గొప్ప కార్యం చేయబోతున్నారు. కనిపెట్టుకొని ఉందాం ప్రభు కొరకు, ప్రభు కార్యం కొరకు. ఆయన ఖచ్చితంగా తగిన సమయంలో తగిన కార్యాన్ని ఆయన మన జీవితంలో చేసి మనల్ని అద్భుతంగా ఉంచబోతున్నారు. ఆమేన్ అని చెప్పండి. ఎస్, ఆమేన్. ఆయన మన జీవితంలో సమస్తాన్ని చేయగల సమర్థుడై ఉన్నారు. ఆయన మనకు మేలు చేసే దేవుడు కానీ ఎన్నటికీ కీడు చేసే దేవుడు కాదు. మన మంచిని కోరుకునే దేవుడు కానీ చెడుని కోరుకునే దేవుడు కాదండి. మన జీవితంలో మనం ఫలించాలని ఆశపడుతున్న దేవుడై ఉన్నారు. ఖచ్చితంగా ఆ కార్యం దేవుడు చేస్తారు. అయితే దేవుని కార్యం కొరకు కనిపెట్టుకొని ఉందాం, ప్రార్థిద్దాం. ఒక్కటే ప్రార్థన సమస్తమైన కార్యాలను జరిగిస్తూ ఉంది. ప్రార్థించండి, విడవక ప్రార్థించండి, నిత్యము ప్రార్థించండి, ఎడతెగక ప్రార్థించండి, నిబ్బరము కలిగి ప్రార్థించండి, ధైర్యం కలిగి ప్రార్థించండి. దేవుని కార్యం కొరకు కనిపెట్టి ఉందా, దేవుడు తన కార్యం చేయబోతున్నారు. ఆమె పిల్లల విషయంలో లేకపోతే చాలా భయంకరమైన సమస్యల మధ్యలో, వివాహాల మధ్యలో, ఉద్యోగాల విషయాల్లో, ఇలా సమస్తమైన విషయాల్లో పోరాడుతూ ఉన్నారు. దీని ద్వారా ఆత్మీయ జీవితాల్లో ఎంతో బలహీనలుగా అయిపోతున్నారు. లేదండి, మనము విడవక ప్రార్థన చేద్దాం, దేవుడు కార్యం చేయబోతున్నారు. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉందాం, ప్రార్థిద్దాం. దేవా, ధైర్యం చేత నన్ను నింపండి,
మీ ధైర్యం నాకు కావాలయ్యా. బలహీనరాలుగా అవ్వద్దు. మీరు నా జీవితంలో సమస్తమైన కార్యాలు జరిగించమని ప్రార్థనతో ముందుకు సాగుదాం. ప్రార్థన. అద్భుతమైన దేవుడవై ఉన్నావయ్యా, చాలా అద్భుతంగా చక్కగా మాతో మీ మాటలు ప్రభా ఇదిగోండి మాట్లాడేందుకు స్తోత్రం. ధైర్యము కలిగి నిబ్బరము కలిగి ఉంటామంటున్నావు అయ్యా. ధైర్యము తెచ్చుకొని ప్రభ ముందుకు సాగే వారిగా ఉందుము గాక. సమస్యలను బట్టి ఆగిపోయే వారిగా కాదయ్యా, సమస్యల వైపు చూస్తూ ఉండేవారిగా కాదు అయ్యా. ధైర్యం తెచ్చుకొని ప్రతి పరిస్థితిలో మీ పైన ఆధారపడే వారిగా, మిమ్మల్ని ఆనుకునే వారిగా, మిమ్మల్ని ఆశ్రయించే వారిగా మీ ముందుము గాక అని ప్రార్థిస్తున్నాం. సమస్తమైన విషయాల్లో మీ కార్యాన్ని జరిగించమని వేడుకున్నాం. ఎంతమంది అయితే అయ్యా ఇదిగోండి సమస్యల్ని బట్టి ఆగిపోతున్నారు ప్రభా, ఈ మాటల ద్వారా వారు బలము పొందుకుందురుగాక, సాగిపోదురుగాక. అలాగే నిబ్బరం కలిగి ధైర్యము కలిగి మీ కార్యం కొరకు ఎదురు చూసేవారిగా, కనిపెట్టుకొని ఎదురు చూసేవారిగా, ప్రార్థించేవారిగా లేపండి. ఉదయకాలం కాలంలో ప్రభా మా ప్రియులు మేమందరం చేసిన ప్రయత్నాల్లో పనులలో మీరు తోడుగా ఉండండి. మీ సహాయం మాతో ఉంచండి. ప్రతి విషయంలో కృప చూపించండి. ప్రతి ఆటంకం పైన విజయం దయచేయండి. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం ప్రభా. అలానే ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకునే వారందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరం మెండుగా కుమ్మరిస్తూ బ్లెస్ చేయమని యేసు నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్.